గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జీవన చావళీలు చాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ చేసిన అమర కుటుంబాల సభ్యులకు, స్వతంత్ర సమర యోధులకు, తెలంగాణ పోరాట యోధులకు, ప్రజాప్రతినిధులకు, పూర్వ ప్రముఖులకు, అధికారులకు, మీడియా ప్రతినిధులకు, జిల్లా ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రజలు పోరాడి సాధించిన తెలంగాణ స్వరాష్ట్ర ప్రజాస్వామిక శకం ఆరంభమైంది. తొలి రోజులను ప్రగతి భవన్ ముందు ఉన్న కంచెను తొలగించి మహాత్మా గాంధీ జ్యోతిబా ఫూలే వేదికగా ప్రజావాణి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రతి వారంలో 2 రోజులు ప్రజలు తమ సమస్యను నేరుగా అధికారులకు చెప్పుకునే అవకాశం కల్పించింది. నేటి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి సాధించింది. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు సరికొత్తగా ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించింది. ప్రభుత్వం అధికారులను రాష్ట్రంలోని ప్రతి పల్లెకు, ప్రతి బస్తీకి పంపించి గ్రామ సభలు నిర్వహించింది. సంక్షేమ పథకాలకు అర్హులైన వారందరూ దరఖాస్తులు చేసుకోవాలని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించింది. 6 గ్యారెంటీలో భాగంగా ఆర్టీసీ బస్సులు మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాలు కల్పించింది. ఇప్పటికీ దాదాపు 48 కోట్ల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకున్నారు. ప్రయాణం ఛార్జీని భారం తగ్గిపోవడంతో దాదాపు ₹1600 కోట్ల మహిళలు ఆదా చేసుకున్నట్లయింది. ప్రజల ఆరోగ్య సేవలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. ఆరోగ్యశ్రీ పరిమితిని ₹5 లక్షల నుంచి ₹10 లక్షల వరకు పెంచింది. డిసెంబర్ 9 తేదీ నుంచి ఇప్పటి వరకు 2,81,000 మంది ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందుకున్నారు. దాదాపు ₹659 కోట్ల మేరకు ప్రభుత్వం వైద్య సేవలకు ఖర్చు చేసింది. ముఖ్యమంత్రి సహాయం నిధి నుంచి సుమారు 200 కోట్ల రూపాయలను పేద ప్రజలు వైద్యానికి అందించడం జరిగింది. అర్హులైన పెద్ద కుటుంబాలకు ఉచిత గృహ విద్యుత్ని అందించే గృహజ్యోతి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. 200 యూనిట్ లోపు విద్యుత్ వాడే గృహ వినియోగదారులందరికీ 0 బిల్లు జారీ చేసింది. 29,384 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది. వీరిలో 53% పురుషులు, 47% మహిళలు ఉన్నారు. మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డ్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్,
టీజీపీఎస్సీ సాంఘిక్ సంక్షేమ్ గురుకుల సొసైటీ ఈ నియామకాలు చేపట్టింది. ఉద్యోగుల నియామకాలతో పాటు జాబ్ క్యాలెండర్ అమల్లోకి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నియామకాలపై దృష్టి పెట్టింది. త్వరలోనే గ్రూప్ 1 పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న 11,062 టీచర్ పోస్టులు భర్తీకి ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. జిల్లాలోనే అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షలు అనుగుణంగా గ్రామీణ పట్టణ ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తూ సమగ్ర అభివృద్ధికి సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నాం. ప్రజల జీవితంలో వచ్చిన మార్పు తెలియచే విధంగా ఘనంగా వేడుకలను నిర్వహించుకుంటున్నందుకు సంతోషమిస్తున్నాయి. ఏషియా ఖండంలోనే అతిపెద్ద జాతర శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాత్రను ఫిబ్రవరి 21 నుంచి 24 తేదీ వరకు ఏ ఒక్క భక్తుడికి ఇబ్బంది కలగకుండా జాతరను విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఇటీ జాతరకు దాదాపుగా 1 కోటి పైగా భక్తులు దర్శించుకోవడం జరిగింది. ఇటీవల జరిగిన శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలు మరియు శాసన మండలి ఉప ఎన్నికలు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఎంతో ప్రశాంతంగా నిర్వహించుకున్నామంటే అందులో జిల్లా ప్రజల సహాయం సహకారులు మరువలేనివి. సాధించిన ప్రగతి గుర్తు చేస్తూ 10 వసంతాలు పూర్తి చేసుకొని 11 వసంతాలకి అడుగుతున్న శుభ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అవతరణోత్సవాన్ని గ్రామ స్థాయి నుంచి జిల్లా కేంద్రం వరకు వైభవపేతంగా ఘనంగా జరుపుకుంటున్నాం. మారుమూల గ్రామాలు, నిరుపేదలు, గిరిజనులు అధికంగా నివాసిస్తున్న మన ములుగు జిల్లా సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి చేస్తున్న జిల్లా అధికారం యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకి, ప్రతి పాత్రికేయులకి, జిల్లా అభివృద్ధిలో భాగం పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లా అభివృద్ధికి పునరంకితం కావాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు జరుపుకుంటున్న ఈ శుభవేళ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.